ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తుంది. భద్రతా బలగాల వేటతో మావోయిస్టులు లొంగిపోతున్నారు. సుమారు 8 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా మరో 20 మంది అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుండి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. తెలంగాణ పోలీసుల తాజా కార్యక్రమమైన పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే పిలుపునకు మంచి స్పందన వస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కరేగుట్ట హిల్లాక్స్లో సిపిఎం మావోయిస్ట్ వాళ్ళు వారి పార్టీ కోసం గెరిల్లా బేస్గా మార్చుకోవాలని ఐఈడీసీ ప్లాన్ చేసినట్టు ఆదివాసీలు కానీ ఎవరు కూడా కరేగుట్టల వైపు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఏప్రిల్ 8 రోజు ఈ సంవత్సరం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న అనేక చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు మావోయిస్టులు అని ఛత్తీస్గఢ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ పోలీస్ లార్జ్ స్కేల్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా రీసెంట్గా కూడా చేశారు. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఆన్గోయింగ్ ఆపరేషన్స్ కరగుట్టలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది. మావోయిస్టులు ఎవరు కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆల్ అవర్ ఆఫీసర్స్ we have strengthened our intelligence system, surveillance system, and we have taken all the necessary measures to prevent them from entering into Mulugu district. So దాంట్లో భాగంగానే వెహికల్ చెకింగ్ చేస్తుండగా 6 సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. గుట్టల బంగారం గుత్తికోయ విలేజ్ హ్యాబిటేషన్ దగ్గర ఇంకా 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. We have seized a lot of weapons and other materials. లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు 24 గంటల్లో వారి అకౌంట్లో జమ చేస్తున్నామని ఎస్సీ శబరీష్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి అని పిలుపునిచ్చారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. ఛత్తీస్గఢ్ పోలీస్ అండ్